ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. మేము భాస్కర్ హోమ్ ఫ్లాట్ ఓనర్స్ మాట్లాడుతున్నాం. మాది ఫ్లాట్ నెంబర్ 213. మా పేరు శ్రీదేవి. మేము 2024 జనవరి 6న ఇక్కడ 3 బెడ్రూమ్ ఫ్లాట్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అయితే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ముందు, అగ్రిమెంట్కి ముందు కూడా ఈ అపార్ట్మెంట్ చాలా మంచి ప్లానింగ్తో కట్టించాము. కన్స్ట్రక్షన్ వాల్యూ కూడా బాగుంది, బ్రాండెడ్ ఐటమ్స్ని యూజ్ చేసాము అని అన్నారు. అయితే అది అంత ఫేక్. ఇక్కడ వాడింది అంతా బయట చూపించింది ఒక మెటీరియల్ వాడారు, తర్వాత లోపల ఒక మెటీరియల్. ఇంకా మేము తీసుకొని 2 years కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడే హౌస్కి క్రాక్స్ రావడం, బీమ్స్కి క్రాక్స్ రావడము, అప్పుడే గోడలు కూడా నెమ్మెక్కడము, వర్షం వస్తే ఎక్కడ బిల్డింగ్ పడిపోతుందో అని భయపడము. ఇప్పుడు కూడా ఎక్కడైతే ఈ మీడియా ముందు మేము మాట్లాడుతున్నామో ఇక్కడ నిలబడడానికి కూడా జనాలు భయపడుతున్నారు. ఎందుకంటే అదురుతా ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దినదిన గండంగా బతుకుతున్నాము. దాదాపు 70 నుంచి 80 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాము. ఇక్కడ ఏదో బస్ స్టాండ్కి దగ్గర అన్నిటికీ బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకున్నాము. మెయిన్ సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. 2-3 సార్లు దొంగతనాలు కూడా జరగడం జరిగింది. పట్టపగలే 2-3 బైక్స్ పోయాయి. రాత్రిపూట్ల ఇంట్లో కూడా దొంగలు వచ్చి అవి మనుషులపైన దాడి చేయడము, మొబైల్ ఫోన్స్ పోవడం, డబ్బులు పోవడం, ఇలాంటి ఇష్యూస్ కూడా ఈ 2 yearsలోనే చూసాం. ఇంకా మేము ఫ్లాట్ తీసుకొని 2 years కూడా కంప్లీట్ అవ్వలేదు. అయినా చాలా సఫర్ అవుతున్నాం. ఏదో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ముందుకి, ఏదో అనంతపూర్ సిటీకి సెంటర్లో ఉంది అనే ఉద్దేశంతో మేము ఇది తీసుకోవడానికి ముందుకు వచ్చాం. అయితే చాలా అన్యాయం జరిగింది. సో నేను ఈ మీడియాకి కోరడం ఏమంటే, మాకు తక్షణమే న్యాయం జరిగేటట్టు మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ఇది నిరంతరం ఎప్పుడు కూడా రిపేర్లు చేస్తూనే ఉంటారు ఓనరు. ఈరోజు రిపేర్ జరగలేదు అని కాదు, ఏదో గమ్ బాటిల్స్ ఆ వర్కర్స్ దగ్గర మనం గమనించినట్టయితే గమ్ బాటిల్స్, సిమెంట్ ఇదే దొరుకుతుంది. ఎక్కడైతే క్రాక్ వచ్చిందో, ఊడిపడిందో అక్కడ వెంటనే గమ్ వేయడం, అతికించడం, పెయింట్ కొట్టడం ఇదే జరుగుతుంది. మేము వచ్చినప్పటి నుంచి ఈరోజు ఈ వర్క్ లేదు అని కాదు, కంటిన్యూస్గా ఇది జరిగే ప్రాసెస్. మరి ఇది ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో మాకే తెలీదు. తర్వాత ఈ అపార్ట్మెంట్ చూసేకి మేము వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ ఉంది, జిమ్ ఉంది, తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉంది, ఏవేవో చూపించారంతా సినిమాల్లో చూపించినట్టు కలర్ఫుల్గా చూపించారు. అయితే ఇది ఆర్ఓ వాటర్ ఫిల్టర్ ఉంది అన్నారు. తర్వాత పార్కింగ్ కోసం 2 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు మా నుంచి. ఇంతవరకు పార్కింగ్ అలాట్మెంట్ అనేది జరగలేదు. తర్వాత 50,000 ఈ ఆర్ఓ వాటర్ కోసం తీసుకున్నారు. అసలు ఆర్ఓ వాటర్ కాదు కదా, ఆ మిషన్స్ కూడా ఎట్లా ఉన్నాయో ఏమున్నాయో తెలియదు. అయితే రోజు వాటర్లో నల్లగా రావడము, పక్కనే మనకు కాల్వ ఉంది, ఆ కాల్వ వాటర్ కూడా ఈ వాటర్తో కలవడము, మున్సిపల్ వాటర్తో. సో చాలా బ్లాక్గా రావడం, దీనివల్ల స్కిన్